వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారత రాజకీయం అంటేనే కండబలం, ధనబలం, కుల సమీకరణాలు, వారసత్వాల చుట్టూ తిరుగుతుంది. ఈ రొంపిలోకి మేవెందుకు అనుకుంటూ దేశంలోని మెజారిటీ జెన్జీ యువత రాజకీయాలకు ఆమడ దూరంలో ఉంటారు. బట్ రాత్రికి రాత్రి సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే చాలు పొలిటికల్ రీల్స్, మీమ్స్, ట్రెండింగ్ అప్డేట్స్తో యువత హోరెత్తిస్తోందంతే. దీనంతటికి కారణం ఒక్కడే, అతడే 30 ఏళ్ల అభిజిత్ డిప్కే. ఆయన స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీ లేదా సిజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక వైరల్ సంచలనంగా మారింది. అసలు ఎవరే అభిజిత్ డిప్కే? అభిజిత్ డిప్కే ఆయన కేవలం ఒక మీమర్ మాత్రమే కాదు, ఒక నిపుణుడైన పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ అన్నమాట. పూణేలో జర్నలిజం పూర్తి చేసి ఆ తర్వాత అమెరికాలోని ప్రతిష్టాత్మక బోస్టన్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఒక నిరుద్యోగి, ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇక ఆయన రాజకీయ నేపథ్యం విషయానికి వచ్చేస్తే 2020 నుండి 2023 వరకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా ఎన్నికల ప్రచార విభాగంలో పనిచేయడం జరిగింది. ముఖ్యంగా 2020 ఢిల్లీ ఎన్నికల్లో మీమ్ ఆధారిత డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ఆపు విజయంలో యువతను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారని కూడా చెప్పుకోవచ్చు. ఆప్ ఎందుకు వదిలేశారు అనే ప్రశ్నకు జీవితంలో ముందుకు సాగాలని, నా వ్యక్తిగత జీవితం ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టడం కోసం 2024లో బోస్టన్ యూనివర్సిటీలో చేరానని అభిజిత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. సిజేపీ వెనుక ఉన్న వైరల్ మైండ్ ఏంటంటే, ఎవరి అభిజిత్ డిప్కే? అసలు ఈ కాక్రోచ్ అంటే బొద్దింక పేరు వెనుక ఉన్న వివాదం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక కోర్టు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసినట్లుగా ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యల నుండి ఈ పేరు పుట్టుకొచ్చింది. దేశంలో ఉద్యోగాలు లేక, సరైన గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్న యువత బొద్దింకల్లాంటి వారు అని సిజే అన్నట్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. అయితే దీనిపై సిజే స్పష్టతనిస్తూ, మీడియా నా వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించిందని, ఫేక్ డిగ్రీలతో న్యాయ వ్యవస్థలోకి వస్తున్న వారిని ఉద్దేశించి అన్న మాటలే తప్ప దేశ యువతను కాదని ఆయన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. బట్ అప్పటికే జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయింది. యువతలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకుంటూ అభిజిత్ డిప్కే కాక్రోచ్ జనతా పార్టీని ప్రకటించడం జరిగింది. ఆ మాట నన్ను బాగా గాయపరిచిందని, ఎందుకంటే దేశ రాజ్యాంగానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు రక్షకుడిగా ఉండాల్సిన వ్యక్తే మమ్మల్ని బొద్దింకలతో పోల్చారని, అందుకే నేనే ఆ బొద్దింకను అనుకుంటూ ఏ పార్టీ పెట్టారని అభిజిత్ డిప్కే అనడం జరిగింది. అది కాస్త దేశంలో అతిపెద్ద సోషల్ మీడియా పార్టీగా అవతరించింది. ఇన్స్టాలో సుమారు 12 మిలియన్ల మంది ఆ పార్టీని ఫాలో అవుతున్నారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అది కాంగ్రెస్, బీజేపీ పార్టీల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇది కేవలం సరదాగా పెట్టిన పార్టీ అయితే కాదు, దీని వెనక యువత ఆవేదన, వ్యవస్థపై తిరుగుబాటు కూడా ఉంది. వాటినే కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టోగా మార్చారు. సిజేపీ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఇది సోమరితనం, నిరుద్యోగంతో ఉన్న యువత స్వరం. వీరి ప్రధాన డిమాండ్లు గమనిస్తే మనం ఒకసారి, మొదటిది రిటైర్మెంట్ రివార్డులు వద్దు. ఏ ప్రధాన న్యాయమూర్తికి కూడా పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సీటును బహుమతిగా ఇవ్వకూడదు. రెండవది వచ్చేసి ఈసీపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక్క అర్హుడైన ఓటరు ఓటు తొలగించినా సదరు ఎన్నికల సంఘం అధికారులపై ఉగ్రవాద నిరోధక చట్టం UAPA కింద కేసు పెట్టాలి. ఎందుకంటే ఓటు హక్కును కాలరాయడం దేశద్రోహంతో సమానం. ఇక మూడోది చూస్తే మహిళా సాధికారత కోసం మహిళలకు రాజకీయాల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి. ఇక నాలుగవది మీడియా గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ పెద్ద వ్యాపారవేత్తల చేతుల్లో ఉన్న మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేయాలి. ఇక ఐదవది చూస్తే ఫిరాయింపుదారులపై వేటు వేస్తూ పార్టీలో మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. మరి ఈ పార్టీలో చేరాలంటే అర్హతలేంటో తెలుసా? ఇందులో చేరడం చాలా సింపుల్, చాలా ఈజీ కూడా. ఎందుకంటే అర్హతలు అంత విచిత్రంగా ఉన్నాయి. మరి అభ్యర్థి ఖచ్చితంగా నిరుద్యోగ అయ్యి ఉండాలి. అది బలవంతంగానైనా స్వచ్ఛందంగానైనా సరే. శారీరకంగా సోమరిగా ఉండాలి, కానీ మైండ్ మాత్రం ఆలోచనలతో ఎప్పుడు పరిగెడుతూనే ఉండాలంట.
అలాగే పర్మనెంట్ ఆన్లైన్లో ఉండాలి. వాష్రూమ్కి వెళ్ళినా సరే రోజుకు కనీసం 11 గంటలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. చివరిగా ప్రొఫెషనల్ ర్యానింగ్ అంటే సమాజంలో ఉన్న నిజమైన సమస్యలపై గొంతెత్తే నైపుణ్యం ఉండాలి. అదేవిధంగా ఈ పార్టీ మధ్యాహ్న నిద్ర హక్కు, నిరుద్యోగులకు ఉచిత నెట్ఫ్లిక్స్ డేటా మరియు విండో సీట్ల రిజర్వేషన్ వంటి వింత డిమాండ్లతో నిరంతరం మీమ్స్ షేర్ చేస్తూ పైకి నవ్వు తెప్పించినప్పటికీ భారతదేశంలోని తీవ్రమైన నిరుద్యోగ సమస్యను డిజిటల్ నిరసన ద్వారా సమర్థవంతంగా ప్రపంచానికే చాటి చెప్తోందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి పార్టీ అధికారికంగా రిజిస్టర్ కాలేదు. బట్ సోషల్ మీడియాలో దీనికి 1,00,000కు పైగా సైనప్లు కూడా వచ్చాయి. వీరికి ఒక వెబ్సైటు, సొంతంగా ఒక పార్టీ యాంథమ్ పాట కూడా ఉన్నాయి. ఆశ్చర్యకరంగా మహువా మొయిత్రా, అలాగే కీర్తి ఆజాద్, ప్రశాంత్ భూషణ్ వంటి ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఈ మూవ్మెంట్కు మద్దతు తెలపడం ఇక్కడ విశేషం. పైకి ఇది ఒక వ్యంగ్య ఉద్యమంగా కనిపిస్తున్నప్పటికీ నిరుద్యోగం, పేపర్ లీకేజీ, రాజకీయాలపై విరక్తి చెందిన భారత యువత ఆక్రోశానికి ఇది అద్దం పడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. డిజిటల్ యుగంలో యువతను మేల్కొల్పడానికి ఇది ఒక కొత్త అస్త్రంగా కూడా మారుతోంది.